సార్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా తాగడం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి. సో ఇప్పుడు చూస్తే గనక యువత వాళ్ళకున్న డెడ్‌లైన్స్‌కి బిజీ లైఫ్ స్టైల్‌కి ఈజీ వే ఆఫ్ ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటా ఉన్నారు. సో ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఏంటంటే ఒకటి లాట్ ఆఫ్ కెఫెన్ ఉంటుంది అందులో. ప్లస్ లాట్ ఆఫ్ క్యాలరీస్, లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ప్లస్ ప్రిజర్వేటివ్ కింద సోడియం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే హార్ట్ హెల్త్‌కి లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు. సో కెఫిన్ వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ హార్ట్ రేట్స్ పెరిగిపోవడం, గుండె లయలో సమస్యలు, పాల్పిటేషన్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ కెఫిన్ వల్ల కూడా మనకి కొంతమంది ఏంటంటే కెఫిన్ సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవటం, హార్ట్ రేసింగ్ లాగా ఎప్పుడు గుండె వేగం చాలా హై ఉండటం ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఈ షుగర్స్ వల్ల ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అయ్యి, ప్లస్ సోడియం వల్ల మళ్ళీ బీపీ పెరిగే ఛాన్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని తీసుకుంటే చాలా పరిమితంగా తీసుకోవాలి, మళ్ళీ అవసరం ఉంటేనే తీసుకోవాలి తప్పితే డైలీ రొటీన్గా ఈ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకపోవడం చాలా మంచిది. సార్ జిమ్లో ప్రోటీన్ పౌడర్స్ అలాగే సప్లిమెంట్స్ యూజ్ చేయమని చెప్తుంటారు, తీసుకుంటుంటారు. దానివల్ల ఏమైనా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి. ఇప్పుడు కనుక చూసుకుంటే చాలామంది యువత జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నారు. సో సగం సప్లిమెంట్స్ ఏంటంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. అంటే వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఇష్యూ ఇండియాలో. సో చాలా మటుకి ప్రోటీన్ పౌడర్స్లో ఏంటంటే చాలా మెటల్స్, హెవీ మెటల్స్ యాడ్ అయి ఉంటాయి. దానివల్ల లెడ్ పాయిజనింగ్ కానీ ఇవన్నీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. అందుకని ఏ పడితే అవి బ్రాండ్స్ కాకుండా కొంచెం గుడ్ క్వాలిటీ బ్రాండ్స్ లిమిటెడ్గా వాడితే హెల్త్కి మంచిది. ఎందుకంటే మన ఇండియన్ డైట్లో ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వాళ్ళు తినే ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అంటే 24 to 25 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అది తీసుకుంటే హెల్త్కి మంచిగానే ఉంటుంది. తప్పితే ఈ మధ్య ఏంటంటే బాడీ బిల్డర్స్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ కేజీకి అంటే వాళ్ళ బాడీ వెయిట్కి 1 to 1.5 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఈజ్ ఓకే. దాని మించి 2 గ్రామ్ 3 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అలా తీసుకుంటే కనుక కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో లిమిటెడ్గా తీసుకోవాలి, ప్లస్ మంచి క్వాలిటీ బ్రాండ్స్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకొని తీసుకుంటే కనుక కొంచెం హెల్తీగానే ఉంటుంది. తప్పితే ఏ పడితే ఆ బ్రాండ్స్ వాడి ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ ఇవి అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ అనేవి ఏ టైంలో తీసుకోవచ్చు సార్? అంటే చాలామంది ఇప్పుడు అంటే ఒక ఫుడ్ తీసుకునే ప్రాపర్ టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటుంటారు, దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అండి. సో యూజువల్లీ సప్లిమెంట్స్ ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు యూజువల్లీ 2 వాడుతారండి. వే ప్రోటీన్ ఒకటాను, క్రియాటిన్ అనేది. సో క్రియాటిన్ అనేది కొంతవరకు బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకి ప్రోడక్ట్ మంచిదైతే సో జిమ్కి వెళ్ళి 10 minutes 15 minutes ముందు తీసుకుని వెళ్తే మనం బ్రెయిన్కి గాను మజిల్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అది సేమ్ టైం వే ప్రోటీన్ ఏంటంటే ఒక జిమ్కి వెళ్ళిన 1-2 hours తర్వాత తీసుకోవచ్చు. సో ఒక స్కూప్, నాట్ మోర్ దెన్ దట్, ఒక 24-25 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే మిగతాది మన డైట్లో ఎగ్స్ కానీ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కానీ, సోయా చంక్స్, మీల్ మేకర్ ఇలాంటివన్నీ తీసుకుంటే, టోఫు కొంత హెల్ప్ అవుతుంది. తప్పితే ఎక్సెసివ్గా తీసుకోకూడదు. డాక్టర్ చెప్పి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్ అంటారు. అదే. సో బాడీ వెయిట్ 60 kilos ఉన్నారనుకోండి, వాళ్ళు డేకి 60 to 90 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. తప్పితే దాన్ని మించి తీసుకోకూడదు. ఓకే, వాళ్ళ వెయిట్ హైట్ని బట్టి, అవును, వాళ్ళ హెల్త్ మెయిన్ వెయిట్ బట్టి కేజీ బాడీ వెయిట్కి 1 to 1.5 గ్రామ్ మించి తీసుకోకూడదు. సార్ మన గుండె వయసుని ఎలా తెలుసుకోవచ్చు? సో గుండె వయసును నిర్ధారించుకునే కొన్ని పరీక్షలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తే కనుక 40 years మనిషి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఆయన గుండె వయసు 55 years అయి ఉండొచ్చు. 40 years మనిషి. సో ఏంటంటే మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ స్టేటస్, మన రేస్, మన ఏషియన్స్ కాబట్టి మనకేంటంటే వెస్టర్న్స్తో పోలిస్తే 10 years ముందే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ బట్టి మనకి కొన్ని రిస్క్ స్కోరింగ్స్ ఉన్నాయి. సో ఏసివిడి రిస్క్ అని, ఫ్రామింగ్హామ్ రిస్క్ స్కోర్ అని, లేదా జేబిఎస్ రిస్క్ స్కోర్ అని ఉన్నాయి. సో దీంట్లో మనకి ఉన్న బీపీ, షుగర్, మన రిస్క్ ఫ్యాక్టర్, స్మోకింగ్ ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మన రిస్క్ తెలుస్తుంది. అలానే కొన్ని టెస్ట్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ట్రెడ్మిల్లో మెట్స్ అంటారు. సో మనం ఎన్ని మెట్స్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి మన హార్ట్ హెల్త్ ఎలా ఉందో చెప్పుకోవచ్చు. సేమ్ అలానే ఇంకో టెస్ట్ VO2 max అని ఉంది. సో VO2 max ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం జీవిస్తామని. సో మన ఏజ్ కంటే కొంచెం బాగుంది అనుకోండి, మనం యంగ్గా ఉన్నట్టు. మన ఏజ్ కంటే మనం 80% ఆఫ్ మన ఏజ్ చేస్తున్నాం అనుకోండి, మన ఏజ్ కంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు మన హార్ట్ హెల్త్. సో ఇవన్నీ ఆన్లైన్ చాలా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ చూసుకొని మనం చెక్ చేసుకోవచ్చు.